గురువుగారు స్నానం చేసి వచ్చిన తర్వాత గురువుగారిని అనుమతి అడగాలి, నేను వెళ్ళనా అని. వెళ్ళు చేసిరా అంటే అప్పుడు వెళ్ళాలి శిష్యుడు. ఎప్పుడూ దీక్షితుల వారి గురువుగారు ముందు స్నానం చేసేవారు. ఆ రోజున గురువుగారు అన్నారు, ఇవాళ నేను వెళ్ళను, నువ్వు ముందు వెళ్ళి స్నానం చెయ్యి. స్నానం చేసి 3 మాటలు గంగలో మునక వేసి చేతులు నీళ్లలో పెట్టి ఎత్తు, ఏది తగిలితే అది పైకి పట్రా అన్నారు. 3 మాటలు మునక వేసి పైకి ఎత్తారు దీక్షితుల వారు. యాళి పైకి ఉన్నటువంటి వీణ దొరికింది ఆయనకి. యాళి అని దాన్ని పౌరాణిక మృగము అంటారంటే భౌతికంగా ఉండదు అని గుర్తు. అది భౌతికంగా బయట దొరికే మృగం కాదది. యాళి అంటారు. ఆ వీణ చిట్ట చివర పళ్ళతోటి ఇలా ఉంటుంది, ఇలా కిందకి చూస్తూ ఉంటుంది. ఒక్క ముత్తుస్వామి దీక్షితుల వారి వీణకి మాత్రం యాళి కిందకు ఉండదు, పైకి ఉంటుంది. గంగాప్రసాదం అది, అది కిందకు ఉండదు, పైకి లేచి ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా మిగిలిన వాళ్ళ వీణకి ముత్తుస్వామి దీక్షితుల వారి వీణకి తేడా చూడండి ఫోటోలో. యాళి పైకి లేచి ఉంటుంది, గంగాప్రసాదం. గంగ నిన్ను అనుగ్రహించిందిరా, గురుస్థానంలో నిలబడి నీకేమి ఇవ్వాలో అది ఇచ్చేసింది. నువ్వు నీకేది దొరకాలని తపస్సు చేశానో అది నీకు ఇచ్చింది, అయిపోయింది నా కర్తవ్యం అన్నారు. అని గురువుగారు వెళ్ళి మునిగి పైకి తేలలేదు. గురువుగారు లేవలేదు అనుకున్నాడు శిష్యుడు, ఆయన శరీరం పైకి తేలిపోయింది. ఆ తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వస్తుంటే వాళ్ళ అన్నగారికి 2 కళ్ళు దృష్టి పోయింది. పోతే తండ్రి గారు ఆ పిల్లాడిని తీసుకుని వెంకటాచలం వెళ్ళారు. వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద 42 రోజులు నేను కీర్తనలు పాడతాను, వివిధ రాగాల్లో నా కొడుక్కి దృష్టి రావాలని సంకల్పం చేశారు. ఆయన 42 రోజులు సంగీతంలో వివిధ రాగాల్లో కృతులు పాడారు. పాడితే వెంకటేశ్వర స్వామి వారు 42 రోజున ఆ పిల్లాడికి మళ్ళీ దృష్టి ఇచ్చేశారు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామిని అర్చన చేసేటప్పుడు ఆయన నామాలలో అక్షీణ నేత్రదాయిని నమః అని ఉంటుంది. నేత్రములు లేనివాడికి నేత్రములు ఇచ్చినవాడా అని. అది ముత్తుస్వామి దీక్షితుల వారు అన్నయ్య గారికి ఇచ్చారు. దీక్షితుల వారు కాశీపట్టణం నుంచి తిన్నగా వస్తుంటే వాళ్ళ నాన్నగారు తిరుపతి వెళ్ళారన్నారు. ఆయన తిరుత్తణి కొండ మీదకి వెళ్ళారు. తిరుత్తణి కొండ మీదకి వెళ్ళి ఆయన ఆ వీణ పెట్టుకుని కీర్తనలు వాయిస్తున్నారు. ఒక వృద్ధుడు వచ్చాడు, వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, అబ్బాయి కళ్ళు మూసుకో అన్నారు. కళ్ళు మూసుకున్నారు. నాలుక చాపు అన్నారు. నాలుక చాపారు. నాలిక మీద పటికి బెల్లం వేశారు. దీక్షితుల వారు కళ్ళు తెరిచారు. ఇక కనపడలేదు ఆ బ్రాహ్మణుడు. అంతే. అది మొదలు మీరు అందుకే దీక్షితుల వారి కృతులు పరిశీలించండి. తిరుత్తణి కొండ మీద దీక్షితుల వారు కూర్చున్న తర్వాత వారు చేసిన కీర్తనలన్నీ కూడా అపురూపంగా ఏ శంకర భగవత్పాదుల స్థాయిలోనూ ఆవిష్కరించినటువంటి సిద్ధాంతాలన్నీ ఉంటాయి. వారు ఎన్నడూ వెళ్ళి చూడనటువంటి ఉపాసనా రహస్యాలు వారికి కీర్తన చేస్తానంటే ద్యోతకమైపోయేవి. ఆయనకి సుబ్రహ్మణ్య కటాక్షం. అందుకే దీక్షితుల వారి కీర్తనలు వినేటప్పుడు తిరుత్తణి గురుగుహ కీర్తనలు అంటారు. ఆయన ఆ కీర్తనల చివర గుహా ముద్ర వేసి సుబ్రహ్మణ్య ముద్రతో కొన్ని కీర్తనలు చేశారు. గంగ ఎలా చల్లబరుస్తుందో అంటే కోరిక తీరుస్తుందో సుబ్రహ్మణ్యుడు అలా కోరిక తీర్చగలడు. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అంటే మీకు సామాన్యమైన లౌకికమైన కోరిక దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన మహానుభావుడు సుబ్రహ్మణ్య స్వరూపం. అందుకే గంగకి ఏ చల్లబరిచే లక్షణం ఉందో సుబ్రహ్మణ్యుడికి ఆ చల్లబరిచే లక్షణం ఉంది. గంగకి ఏ పాప పరిహారం చెయ్యగలిగిన శక్తి ఉందో సుబ్రహ్మణ్యుని యొక్క దర్శనానికి, ఆ నామ సంకీర్తనానికి, ఆయన విభూతి ధారణానికి, ఆయన ప్రసాద స్వీకారానికి అదే శక్తి ఉంది. అందుకే స్వామి అన్న నామం ఆయనకు ఒక్కడికే అన్వయం అవుతుంది. నిజానికి నేను ఏ పేరు ముందు పెట్టకుండా స్వామి అన్నాను అనుకోండి, అప్పుడు అది ఇంకెవరికీ అన్వయం కాదు, సుబ్రహ్మణ్యునికి మాత్రమే అన్వయం అవుతుంటుంది. చాలామంది తెలియక నన్ను మరోలా అర్థం చేసుకోకండి, విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. ప్రత్యేకించి అయ్యప్ప దీక్షా స్వీకారం చేసిన వాళ్ళు స్వామి స్వామి అని పిలుచుకుంటూ ఉంటారు. స్వామి అని పిలిస్తే ఎవరిని పిలిచినట్టో తెలుసా? సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచినట్టు. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే మీరింటికి వెళ్ళి అమరకోశం చూడండి. అమరకోశంలో స్వామి సేనాని గుహ అని ఆ స్వామి నామం చెప్పబడింది. సుబ్రహ్మణ్యుడికి ఒక్కడికే చెప్పబడింది. అమరకోశం సిద్ధాంత గ్రంథం. అది శంకరాచార్యుల వారు రక్షించారు, కాలిపోకూడదని. చాలామంది అమరకోశం అంటే, అమరం అంటే సంస్కృతం కాబట్టి, సంస్కృత నిఘంటువు కాబట్టి అమరకోశం అనుకుంటారు. కాదు, ఆయన జైనుడు.
అందుకే అమరకోశం మొత్తం మీద మీకు తేడా ఎక్కడ కనపడుతుందంటే బుద్ధ జిన ఈ నామాలని వ్యాఖ్యానం చేసేటప్పుడు మాత్రం పక్షపాతం కనపడుతుంది. కారణం ఏమంటే ఆయన జైనుడు, మిగిలినది ఎక్కడా మీకు అలా కనపడదు. సిద్ధాంత గ్రంథం ఆయన శంకరాచార్యుల వారితో వాదించి ఓడిపోయాడు. ఓడిపోయి బాధ కలిగి తను రచించిన గ్రంథాలన్నీ కాల్చేశాడు. శంకరాచార్యుల వారు ఉదారులు, ఆయన ఓడించాలని చెప్పి ఏదో మూర్ఖంగా అర్థం లేని వాదం చేయరు. మంచి ఉంటే మంచిని చూస్తారు. ఆయన వెంటనే వెళ్ళి ఎంత పని చేశావురా, ఈ గ్రంథం కాల్చకూడదు, ఇది అద్భుతమైన గ్రంథం అని రక్షించారు. అమరసింహుడన్న జైనుడు రచించాడు కాబట్టి దానికి అమరకోశం అని పేరు వచ్చింది. అంతేకాని అది సంస్కృత భాషా నిఘంటువు కాబట్టి అమరకోశం అని పేరు రాలేదు దానికి. శంకరులంతటి వారి చేత కొనియాడబడిన గ్రంథం అమరకోశం. అమరకోశం సాధికారిక గ్రంథం, సంస్కృత భాష. అందుకే సంస్కృతం నేర్చుకునే వాళ్ళకి మొట్టమొదట అమరకోశంతో ప్రవేశం చేయిస్తారు. యస్య జ్ఞాన దయాసింధోరగాధస్యానగా గుణ అంటూ అమరకోశమే నేర్పుతారు మొట్టమొదట. ఆ అమరకోశం మీరు పరిశీలిస్తే స్వామి అన్న నామం అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికే. మీరు ఏ పేరు పెట్టి పిలవకుండా స్వామి అని పిలిస్తే ఎవరిని పిలిచినట్టు అంటే సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచినట్టు. ఎందుకో తెలుసా? స్వం అంటే ఆస్తి, స్వామి అంటే తనదైన వాడు అని. ఈ చరాచర ప్రపంచమంతా కూడా ఎవరిది అంటే ఆయనది. అందుకే స్వామి నామము తనంత తాను అన్వయమయ్యేది ఒక్క సుబ్రహ్మణ్యునకే అన్వయం అవుతుంది తప్ప వేరొకరికి ఎవరికి అన్వయము కాదు. అయితే భక్తితో అది చిట్ట చివర చేర్చడం మాత్రం ఎప్పుడూ తప్పు కాదు. నేను పరమభక్తితో నేను ఒక రూపాన్ని ఉపాసన చేస్తున్నాను అనుకోండి, ఆ ఉపాసన చేసేటప్పుడు ఆ పేరు చివర నేను స్వామి నామాన్ని కలిపాను అనుకోండి, అది తప్పు మాత్రం కాదు. అప్పుడు నా దృష్టిలో ఆయన అంతటికీ ప్రభువు అని. అది దోషమని చెప్పను నేను, కానీ స్వామి నామం తనంత తానన్వయం అయ్యేది మాత్రం ఒక్క సుబ్రహ్మణ్యుడికి. కాబట్టి ద్వైమాతుర శబ్దము నిజమునకు ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఒక్క సుబ్రహ్మణ్యునకే అన్వయం అవుతుంది. అంతటి మహానుభావుడు ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జ్ఞానాన్ని ప్రబోధం చెయ్యాలన్నా, జ్ఞానాన్ని కటాక్షించాలన్నా సరస్వతీదేవి ఎలా అనుగ్రహిస్తుందో, పరమశివుడు ఎలా అనుగ్రహిస్తాడో సుబ్రహ్మణ్యుడు అలా అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా ఎప్పుడైనా పరిశీలనం చేస్తే భట్టారక అని ఒక శబ్దం ఉంటుంది సంస్కృతంలో. భట్టారక శబ్దం ఎక్కడైనా మీకు కనపడింది అంటే అది పరదేవతానుగ్రహం అని గుర్తు. భట్టారక శబ్దం పరదేవతా స్పర్శ లేకుండా రావు. శృంగార భట్టారక అని కాళిదాసుడి పేరు. ఎందుకంటే శృంగార అన్న మాటకు అర్థం ఏదో శృంగార రసం అని కాదు. శృంగము అంటే కొమ్ము, శిఖరము. ఆర అంటే తిరుగుట. అంటే అంత గొప్ప రచన చేస్తాడు, అంత బాగా చెప్పగలడు కాబట్టి కాళిదాసుకి శృంగార భట్టారక. భట్టారక అంటే పూజనీయుడు. అంటే అంత గొప్ప రచన చేసినవాడు. అంత గొప్ప రచన చెయ్యగలిగడం ఆయనకి తనంత తానుగా వచ్చింది కాదు, ఉజ్జయిన్ కాళికాదేవి అనుగ్రహం. అలాగే క్రోధభట్టారక దుర్వాసో మహర్షికి ఉన్న పేరు. క్రోధము ఆయన సొత్తు, కోపంగా ఉంటాడు. కానీ ఆయన కోపం ఎప్పుడూ దేని గురించి అంటే శాస్త్రం గురించి కోపడతాడు ఎక్కువ. మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే దూర్వాసుడు అంటారు, తప్పు, అసలు అది ఉచ్చారణ దోషం. దుర్వాసో మహర్షి ఆయన పేరు. దుర్వాసో మహర్షి క్రోధభట్టారక. అందుకే ఆర్యాద్విషతి చేశాడు. ఆర్యాద్విషతి అని కంచి కామాక్షి అమ్మవారి యొక్క పూజా విధానాన్ని నిర్ణయం చేసిన వాడు దుర్వాసో మహర్షి. అందుకే ఇప్పటికీ మీరు కామాక్షి దేవాలయంలోకి వెడితే అమ్మవారి యొక్క ఏకాంత సేవా మందిరం దగ్గరికి వెళ్ళేటప్పుడు మెట్లెక్కుతుంటే ఎదురుగుండా పీఠికలో దుర్వాసో మహర్షి కూర్చుని ఉంటారు. అక్కడి పూజా విధానాన్ని నిర్ణయించిన వాడు. అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి గొప్పతనాన్ని 200 శ్లోకాల్లో చెప్పాడు. అందుకని ఆర్యాద్విషతి రచయిత అయ్యాడు కాబట్టి క్రోధభట్టారక. మూకశంకరులకి కామాక్షి అనుగ్రహం కాబట్టి పలకగలిగారు. అలా ఒక్కొక్కరు భట్టారక. లలితా పరా భట్టారిక, ఆమెయే పూజనీయురాలు. భట్టారక జ్ఞానం ఎక్కడ కలిగినా అమ్మవారి అనుగ్రహం, జ్ఞానం ఎక్కడ కలిగినా శివానుగ్రహం. సాధారణంగా శివానుగ్రహం జ్ఞానమునకు కారణమవుతుంది. అందుకే జ్ఞానదాత మహేశ్వర అని. జ్ఞానం ఇవ్వాలి అంటే పరమశివుడు ఇస్తాడు. మీరు అందుకే జాగ్రత్తగా గమనించండి, జ్ఞానమిచ్చే లక్షణం ఉన్నవాడు శివుడు. శివుడి చెల్లెలు సరస్వతి. నేను మీతో చెప్పా, తెలిపిద్దరు. అందుకే ఆవిడ
సరస్వతి ప్రవాహస్వరూపిణి, ఆవిడ ఇస్తూ ఉంటుంది. ఎవరికి ఇస్తుంది? తన విద్య యందు మోహమున్నవాడికి ఆపేస్తుంది, కొంతకాలం తర్వాతకి ఇవ్వదు. అనవసరం వీడికి ఇవ్వకూడదని ఆపుతుంది, బాధ పెడుతుంది. అందుకే అంటే నాకెంత ఇస్తాడు, నాకేం చేస్తాడు నీ చెప్పడానికి అన్నవాడిని ఆవిడ అనుగ్రహించదు, సృజన చేకూర్చదు. భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము అంటాడు భర్తృహరి. సభలోకి వెళ్ళి కూర్చుంటే ఏదైనా పలకగలిగినటువంటి శక్తిని సృజన అంటారు. అది ఎవరికి ఇస్తుంది అంటే మంచి మనసున్న వాడికి ఇస్తుంది. అందుకే సకృన్నత్వా నత్వా అంటారు శంకరులు. ఆ మంచి మనసున్నవాడు ఒక నమస్కారం చేస్తే చాలు, గంగా ప్రవాహం కిందెడుతుంది ఆ ప్రసంగం. అది లేదనుకోండి, విద్య యందు మోహం ఉందనుకోండి, నేను ఇంత కష్టపడి చదివా, నేను ఎందుకు చెప్పాలి వీళ్ళకి, నాకేమిస్తావు అన్నాడు అనుకోండి, కొన్నాళ్లే ఉంటుంది. ప్రవాహ రూపాన్ని పొందకపోతే శారద కృప ఉండదు. అందుకే సరస్వతి అంటే ఒకని యందు ఉండిపోకూడదు, కారణం లేకుండా ప్రవహించాలి. ఏ కారణానికి అంటే అయ్యా మీరు చెప్పండి అని ఇలా నమస్కరించిన వాడు కనపడితే దాచుకోకుండా, దాచుకోవడం చేతకాక చెప్పేసేవాడు ఎవడున్నాడో వాడు శారదా కటాక్షానికి పాత్రుడవుతాడు. అందుకే శివుడు జ్ఞానప్రదాత, శివుని కన్నా భిన్నం కాని అమ్మవారు జ్ఞానప్రదాత, శివుని కన్నా భిన్నం కాని సరస్వతి జ్ఞానప్రదాత, శివస్వరూపి అయి శివకుమారుడైన సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రదాత. అందుకే నేను మీతో మనవి చేశా, సుబ్రహ్మణ్య సంబంధం జ్ఞాన సంబంధంగా ఉంటుంది అనడానికి కారణం అదే. అందుకే మీరు చూడండి, సుబ్రహ్మణ్యుడు ఎక్కడెక్కడ ప్రధానంగా మీరు చూసినా మహాకవుల్ని, పరమభక్తులైనటువంటి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు. అది కూడా మహాకవుల్ని ఎందుకు చేశాడంటే భక్తిని ఆధారం చేసుకుని చేశాడు. అరుణగిరినాథర్ అని ఒక ఆయన దక్షిణ దేశంలో కందరానుభూతి అని అద్భుతమైన గ్రంథాన్ని రచన చేశాడు. ఆయన అరుణాచలంలో ఉండేటటువంటి దేవాలయంలో పైన కూర్చుని చిలుక రూపంలో కిలిగోపురం అంటారు ఇప్పటికీ, కీర్తనలు పాడుతుండేవాడు. పరకాయ ప్రవేశం చేసి ఆయన మీద ఏదో కోపం వచ్చి ఆయన శరీరాన్ని కాల్చేశారు, పాపం చిలక రూపంలో ఉండిపోయాడు. ఆయనకి ఒకానొకప్పుడు ఆయన పైనుంచి కిందకి దూకేస్తుంటే సుబ్రహ్మణ్యుడు పట్టుకున్నాడు రెండు చేతులతో, పట్టుకుని ఆయన అనుగ్రహించాడు. ధారాపాతమైనటువంటి కవిత్వం వచ్చింది. కామాక్షి క్షేత్రంలో ఇప్పటికీ కాంచీపురంలో కుమారకోష్ఠం అని ఒక దేవాలయం, అక్కడే సన్యాస స్వీకారానికి ముందు నేను సన్యాసం తీసుకుంటున్నానని తెలియక ఆఖరి స్నానం బ్రహ్మచారిగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ప్రాతస్మరణీయులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, వేరొక సుబ్రహ్మణ్యావతారులు, వారు చిట్ట చివరి బ్రహ్మచారి స్నానం కుమారకోష్టంలోనే, వారికి తెలియకుండా. ఆ కుమారకోష్టంలో ఒకప్పుడు అనుగ్రహించి కవిత్వం చెప్పించాడు ఒక కవి చేత. ఇప్పటికీ మీరు లోపలికెడితే తైలవర్ణ పటాలు ఉంటాయి. నేను చెప్పడం ఏమిటి, మీ అందరికీ బాగా తెలుస్తుంది, మీ ముందు నీ చెప్పడం ఏమిటి. ఆ ఒక కవిని అనుగ్రహించాడు. నువ్వు చెప్పు, నేను అనుగ్రహిస్తున్నాను, నీలో ఉండి పలుకుతున్నాను అన్నాడు, పోతన గారితో రామచంద్రమూర్తి పలికించినట్టు. ఆయన అంతా పలికాడు, సభ తీర్చాడు, గ్రంథావిష్కరణ సభ. ఆ రోజుల్లో ఏదో ఓ పెద్ద కాగితంలో కట్టేసి ఇంకక్కడి నుంచి అన్నీ అంటించేసి నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చీల్చేసినట్టు గోల్డ్ పెట్టి పీకేస్తే తప్ప విడిపడకుండా కాగితాల పొట్లాలు కట్టడం ఉండేది కాదు. గ్రంథావిష్కరణము అంటే తాను పుస్తకాన్ని రచన చేస్తే ఆ గ్రంథ వైభవం ఏమిటో ఎవరు రచించాడో వాడు చెప్పాలి, గ్రంథ పరిచయకర్త అని ఎవడో ఇంకోడు చెప్పడం. గ్రంథావిష్కరణ చేసేవాడు ఎవడో వచ్చి కత్తిరించడం. వీడేం చేస్తాడు, పుస్తకాలు అమ్ముకుంటూ ఉంటాడు. అందుకు కాదు పుస్తకాల రోజుల్లో తనేం రాశాడో చెప్పడానికి. ఆ పుస్తకం విలువ ఉన్నదా, ఉంటే 10 మంది వ్రాతపతులు రాసుకునేవారు. అంతేగాని తను పుస్తకం రాయడం, ముద్రణకు 10 మంది దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుంచి పుస్తకాలు అమ్ముకుంటూ ఉండడం, ఇలాంటి పిచ్చి పనులు ఉండేవి. పోతన గారంతటి వారు చేయలే, చేసి రామచంద్రుడి దగ్గర పెట్టారు. ప్రజలు కావాలనుకుంటే వాళ్ళు పుచ్చుకుంటారు, నేను పట్టుకెళ్ళి అమ్ముకోండి, నేను పట్టుకెళ్ళి ప్రతులు ఇవ్వడం ఏమిటన్నారు. తరిగొండ వెంగమాంబ గారు చేయలే, కొండకెళ్ళి రాసుకున్నారు. ఎక్కడ సరస్వతీ కటాక్షం ఉందో దాని వెంట ప్రజలు పడతారు, తాను పడక్కర్లా, తాను దుకాణాలు పెట్టి అమ్ముకోక్కర్లా. కాబట్టి పలికించాడు. ఆయనకి తనంత తాను శక్తివంతుడు కాడు, సుబ్రహ్మణ్యుడు పలికించాడు. వెళ్ళి సభలో చెప్పన్నాడు. ఆయన వచ్చి చెప్పడం మొదలెట్టాడు. ఏదో ప్రశ్నలు వేశారు, పాపం ఈయన చెప్పలేకపోయాడు. చెప్పలేకపోతే తప్పు పట్టారు, నీకేం చేత కాదు నువ్వు రాశావని. నేను వస్తున్నాను, నేను చెప్తానని సుబ్రహ్మణ్యుడే వచ్చి మాట్లాడాడు. అది కుమారకోష్టం. అంత గొప్పగా అనుగ్రహించాడు. ఒక రోజున ఎందుకంటే అలా చేయడం, ఆయనలోనే ఉండి ప్రశ్నలకు జవాబులు చెప్పించేయచ్చుగా అని మీరు నన్ను అడగచ్చు. అన్నీ చెప్పించేశాడు అనుకోండి,
ఆయనకి సుబ్రహ్మణ్యానుగ్రహం వల్ల నిండైన భక్తి కలిగిన చోట అనుగ్రహిస్తాడు తప్ప ప్రతివాణ్ణి అనుగ్రహించడన్న విషయం తెలియదు. ఆయన కవి అంటారంతే. ఆయన కవి అవడానికి, అంత గొప్ప కవిత్వం రాయడానికి కారణం ఆయన మంచి మనస్సు, ఆయన భక్తికి అలా అనుగ్రహించాడు కవితాధార అని లోకానికి తెలియాలంటే ఆయన ఒక రోజు చెప్పలేనిది రెండో రోజు సుబ్రహ్మణ్యుడు వచ్చి పూరించి నేనే చెప్పించా వాడితో. ఏమిటి అనుమానం మీకు? ఆయన భక్తుడు చెప్పించా, నువ్వు అహంకారివి, నీ చేత చెప్పించానన్నాడు. జ్ఞానప్రదాత మహానుభావుడు. అందుకే ముత్తుస్వామి దీక్షితుల వారితో కీర్తనలు పలికించడం కాదు, ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయాడంటే ఆఖరణ మహారాజా వారు పరిగెత్తుకొచ్చి, అయ్యా నా ఏనుగు విపరీతమైనటువంటి మదాన్ని పొంది అది కట్టు గొలుసులన్నీ తెంపేసుకుని శ్మశానంలోకి వెళ్ళి నిలబడి ఘీంకరిస్తోంది, అలా చేస్తే ప్రభువు మరణిస్తాడంటారు, కాబట్టి నాకు ఉపద్రవం వస్తోందని భయంగా ఉందన్నాడు రాజు. మీరేం భయపడకండి, అలా జరిగింది అంటే మహారాజన్నా వెళ్ళిపోతాడు, మహాత్ముడన్నా వెళ్ళిపోతాడు, మీరు బెంగ పెట్టుకోకండి, మీరు వెళ్ళరన్నారు దీక్షితుల వారు. ఏనుగు గొలుసులు తెంపుకుని శ్మశానంలోకి వెళ్ళడాన్ని రాగాలు కింద మార్చి సంగీత ఇతివృత్తంగా తీసుకుని కామాక్షి పరదేవత మీద కీర్తన పాడారు. ఆఖరి కీర్తనదే. పశుపాశ విమోచని కామాక్షి అని అడిగారు చివరి కోరిక. అమ్మాయిక పశువుగా నాకు కర్మపాశములతో ఉంచద్దు, ఈ పాశములు తెంపి నన్ను పశుపతి ఎందు కలుపు అని అడిగారు. శిష్యులందరూ చూస్తున్నారు కూర్చుని. ఆయన కీర్తన పాడుతుండగా వీణ మీద ఒరిగిపోయారు. ఆయన గుండెల్లోంచి జ్యోతి లేచి వెళ్ళిపోయింది. అందుకే నేను మీకు ఒక పరమరహస్యం చెప్తాను. పరమరహస్యం అంటే నేను ఏదో కనిపెట్టింది కాదు, తత్వాన్ని చెప్పేటప్పుడు ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యానుగ్రహం కలిగిందో అక్కడక్కడ మహాత్ములు శరీరం విడిచిపెట్టినప్పుడు వారి జ్యోతి దర్శనం అవుతుంది. సాధారణంగా మీకు మహాత్ములైన వారు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏకాంతంలో సమాధిలోకి వెళ్ళిపోతారు. విదేహముక్తి అంటారు, అంటే తాను సాక్షిగా ఉండి శరీరాన్ని పడగొట్టేస్తారు. అది ఏకాంతంలో చేస్తారు, ఎవరిని ఉండనివ్వరు దగ్గర. మహాస్వామి కూడా ఆఖరణ జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి వచ్చి మేము మెద్రాసు పట్టణానికి వెడుతున్నామంటే శుభం భూయా వెళ్ళమన్నారు. పక్కన పరిచారికులు ఉన్నారు. పీఠాధిపతి అంటే చక్రవర్తితో సమానం, పక్కన పరిచారికులు లేకుండా ఉండకూడదు. వంక పెట్టి బయటికి పంపించేశారు. ఒక్కరే మిగిలారు. అమ్మగారి ఫోటో తీసుకెడుతుంటే ఎప్పుడూ తీసుకొని వారు తీసుకుని నమస్కారం పెట్టి కళ్ళంబట నీరు కార్చారు. ఆఖరిసారి శరీరాన్ని నువ్వు ఇచ్చావు, ఇక శరీరంలో వెళ్లకుండా మీరు చేశారు. కలవై వంక తిరిగి గురువుగారికి నమస్కారం చేశారు. బయటికి వెళ్ళిన పరిచారికుడు లోపలికి వచ్చేటప్పటికీ విదేహముక్తిని పొందేశారు, వదిలిపెట్టేశారు శరీరాన్ని. మహాత్ములు పరమ ఏకాంతంగా శరీరాలు విడిచిపెడతారు. వివేకానందుడు పంచాంగం తీసుకురమ్మని ఎర్రసిరాతో గీత గీసుకున్నాడు. ఎందుకు గీశారు? ఏదో శుభకార్యంలా ఉందనుకున్నారు. ఆయన ఏ ముహూర్తానికి గీత గీశారో ఆ ముహూర్తంలో శరీరం విడిచిపెట్టేశారు. వాళ్ళకి నేను ఇంటికి వెళ్ళి లాల్చీ విప్పేయడం ఎంతో, శరీరం వదిలేయడం అంత. వాళ్ళు ఆత్మగా నిలబడతారు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, సుబ్రహ్మణ్యానుగ్రహంతో మహాత్ముడై ఆత్మగా నిలబడిన వాడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కోట్ల మంది జ్యోతి దర్శనం చేస్తారు. శరీరం నుంచి జ్యోతి బయటికి వచ్చి వెళుతుంది. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీరు ఆ సంప్రదాయమునందు అనురక్తి కలిగిన వాళ్ళు కాబట్టి తరువాతి పరిశోధన మీరు చేయండి. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. అపర సుబ్రహ్మణ్యావతారులన్న పేరు ఉన్నవారు భగవాన్ రమణులు. భగవాన్ రమణుల్ని చాలామంది సుబ్రహ్మణ్యావతారం అని పిలిచేవారు, సుబ్రహ్మణ్యుడిగానే కనపడేవారు కూడా చాలామంది. ఆయనే ఒకసారి చెప్పారు, అకస్మాత్తుగా ఆయన పొదల్లోకి వెళ్ళిపోయారు. పొదల్లోకి వెళ్ళి బయటికి వచ్చి, అయ్యా ఎక్కడికి వెళ్ళారంటే వారి నోటి వెంట అబద్ధం అవసరం, ఆయనకి ఏముంది, కృత్తికల పాలు తాగి వచ్చానన్నారు. ఆయన అరుణాచలం పొదల్లోకి వెళ్ళి కృత్తికలు పాలిచ్చేవారు అని చెప్పేవారు. ఆయన గోచి పెట్టుకుని పళనిలో సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటాడో అలాగే ఉండేవారు, కర్ర పట్టుకుని నిలబడితే. చాలామందికి రమణ మహర్షిలో సుబ్రహ్మణ్య దర్శనమైంది. ఆ రమణ మహర్షి శరీర త్యాగం చేసి మోక్షానికి వెళ్ళేటప్పుడు కొన్ని లక్షల మంది చూశారు ఆయన శరీరంలోంచి జ్యోతి బయటికి వచ్చి రాత్రి 8 గంటలకి చీకట్లో అరుణాచలం గిరికంతా ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కునున్న శిఖరంలోకి వెళ్ళిపోయింది. అది మామూలు వాళ్ళు కారు. నేను నా కూతుర్ని ఏ ఇంటికి ఇచ్చానో ఆ నా వియ్యపురాలు యొక్క తండ్రి గారు ఉన్నారు, పరమ వృద్ధులైపోయి, నాగేశ్వరరావు గారని. ఆయన కారణాంతరాల చేత అరుణాచలానికి దగ్గరలో ఉన్నారు బంధుగృహంలో.
ఆయన రాత్రి పలహారానికి ఎడదామని బయటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నారు. రమణ మహర్షి యొక్క ఆత్మజ్యోతి బయటికి వచ్చి తిరుగుతుంటే చూశారు. ఆయన కాళ్ళు కడుక్కుని పైకి తలెత్తి, ఆయన పరమ భక్తి తత్పరుడు, ఒక మహాత్ముడు ఎవరో వెళ్ళిపోయాడు అన్నారు. మరునాడు పేపర్లో వచ్చింది, ఇప్పుడున్నట్టు టీవీ సెట్లు అవి లేవు, భగవాన్ రమణులు శరీరత్యాగం చేశారు. జ్యోతి అందరూ చూస్తూ ఉండగా బయటికి వచ్చి అరుణాచలానికి ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కునున్న శిఖరంలోకి వెళ్ళిపోయింది. ముత్తుస్వామి దీక్షితర్ వారు ఆఖరి కీర్తన చేసినప్పుడు పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేస్తే వీణ మీద ఉరిగిపోయారు. ఆయనలోంచి జ్యోతి పైకొచ్చి ప్రయాణం చేసి పూజామందిరంలో ఉన్న కామాక్షి యందు ఐక్యమైపోయింది. ఆయన అగ్నిస్వరూపి, పావకి అని పేరు. పరమశివుడు అగ్నిస్వరూపంగా ఉండగా ఆయన నుండి తేజస్సు వెలువరింపబడి ఆవిర్భవించాడు. అందుకే సుబ్రహ్మణ్య తత్వము చేత తరించిన వాళ్ళు ఎక్కడున్నా అగ్నిస్వరూపంగా జ్యోతిస్వరూపంగా తరిస్తూ ఉంటారు. ఆఖరణ జ్యోతి కనపడుతుంది. జ్యోతి కనపడింది అంటే గుర్తు ఏమిటంటే అది ఎవరికి? మహాత్ములకి కాదు, సామాన్యులకు కూడా కనపడుతుంది. అలా కనపడింది అంటే గుర్తు ఏమిటంటే సుబ్రహ్మణ్యుని యొక్క అవతారము కానీ సుబ్రహ్మణ్యానుగ్రహము చేత జ్ఞాని అయిన వాడు కానీ అయితే అలా కనపడుతుంది. ఇది శివానుగ్రహంలో, పరదేవతానుగ్రహంలో, శారదానుగ్రహంలో కూడా అలా జరుగుతుందని నమ్మకం లేదు. అందుకే భట్టారకా శబ్దం అన్వయమైన చోట కూడా ఇలా జరుగుతుందని చెప్పడం కష్టం. మీకు అసలు మన గొప్పతనం ఎక్కడుందంటే సనాతన ధర్మంలో ఆచార్య శబ్దం అన్వయం అయ్యేటటువంటి రూపంతోటే ప్రధానమైనటువంటి భగవత్ స్వరూపాలు ఉంటాయి. మోక్షం ఇచ్చే వాళ్ళందరూ ఆచార్య శబ్దానికి అన్వయం అవుతుంది. అందుకే విష్ణువు ఆచార్యుడు. అసలు ఆ మాటకొస్తే లోకములకు మొదటి గురువు ఆయనే. అందుకే కృష్ణం వందే జగద్గురుం, జగద్గురు అన్న మొట్టమొదటి బిరుదునామం వహించిన వ్యక్తి ఎవరు అంటే కృష్ణ భగవానుడు. గీతను అందించిన వాడు కృష్ణ భగవానుడు. భేదాలతో కొట్టుకు చచ్చిపోతానంటే నేను చెప్పలేను, కానీ తత్వాన్ని పరిశీలనం చేస్తాను అంటే మీరు చూడండి, ఆచార్యతత్వము భగవంతుని యొక్క రూపముల యందు ద్యోతకమవుతూ ఉంటుంది. పరమశివుడు దక్షిణామూర్తిగా ఉంటాడు. సుబ్రహ్మణ్యుడు అసలు సుబ్రహ్మణ్యుడు గురుతత్వము అని ఉపన్యాసం చేస్తే అసలు ఆయన రచింపచేసిన గ్రంథాలు, ఆ గ్రంథాలలోంచి వచ్చిన మాటలు, మాటలలో ఉండే ప్రౌఢిమ, ఆయన అనుగ్రహ శక్తి అంటే ఎలా ఉంటుంది, వాళ్ళ కీర్తనలు ఎలా ఉంటాయి, వాళ్ళ పత్రికలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి, వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు చదివితే అగ్ని సంబంధం లేకుండా మాత్రం ఉండదు, జ్యోతి సంబంధం ఉంటుంది. అది అందుకే సుబ్రహ్మణ్యుడు పతాక స్థాయిలో నిలబడుతుంది ఆ అవతారం. ఆయన మహానుభావుడై జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎక్కడెక్కడ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడో మీరు ఎప్పుడు బండ గుర్తు కింద పెట్టుకోవచ్చు. జ్ఞానప్రదాత అంటే ఆయన మోక్షప్రదాత అన్న మాట ఆయన్ని చిన్నబుచ్చడం. అంతకన్నా పెద్ద స్థాయిలో నిలబడగలిగినవాడు. అనడానికి వాంగ్మయంలో మాట లేదు కాబట్టి అనవంతే. అంత గొప్ప తత్వము అని గుర్తు. అటువంటి తత్వం సుబ్రహ్మణ్య తత్వం. అటువంటి తత్వం కాబట్టే సుబ్రహ్మణ్యుడు ఎప్పుడైనా మళ్ళీ అవతారం తీసుకున్నాడు అనుకోండి, అది ఎందుకు తీసుకుంటాడో తెలుసా? ఒక్క కారణానికే తీసుకుంటాడు. సనాతన ధర్మ పరిరక్షణ కొరకు తీసుకుంటాడు. ధర్మాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు. వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు తప్ప రాక్షస సంహారాల కోసం తీసుకోడు. కాబట్టి సుబ్రహ్మణ్యుడి అవతార స్వీకారము కేవలము వేద పరిరక్షణ కొరకు మాత్రమే, వేరొక దానికి ఉండదు. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే సుబ్రహ్మణ్య తత్వము అవతార స్వీకారము అని మీరు పరిశీలన చేయండి. మీకు నేను ఒక్క సుబ్రహ్మణ్య తత్వం మీద ఇవాళ ఎన్ని శీర్షికలు ఇస్తున్నానో పరిశీలించడానికి, పరిశోధించడానికి. సుబ్రహ్మణ్య తత్వము అవతార వైశిష్ట్యము నేను మీకు ఒకటి రెండు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను అన్నాను కాబట్టి. ఒకసారి ఆయన కుమరిల భట్టుగా వచ్చాడు. కుమరిల భట్టుగా వచ్చేటప్పుడు ఎందుకు వచ్చాడు? అసలు పరమశివుడు శంకరాచార్యుల వారిగా ఎందుకు వచ్చాడు? విష్ణువుకి మార్గం సుగమం చేయడానికి ఆయన వచ్చాడు. అసలు ఇదంతా పెద్ద గొలుసు. అసలు శంకరాచార్యుల వారిగా పరమశివుడు అవతారం ఎందుకు తీసుకోవడం? అవసరం ఏముంది? ఎందుకు పరమశివుడు అవతారం తీసుకోవడం?
నమ కపర్దినీచ వ్యుక్త కేశాయ చ అని పెద్ద జుత్తుతో కూర్చునే శంకరుడు బోడిగుండుతో రావడం ఎందుకు సన్యాసిగా? త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఎక్కడో వటవృక్షం కింద మౌనంతో చిన్ముద్రతోటి తనని ఆశ్రయించినటువంటి సనకసనందనాదులందరికీ కూడా జ్ఞానకటాక్షం చెయ్యగలిగినటువంటి పరమశివుడు మౌనాన్ని విడిచిపెట్టి నోరు విప్పి మాట్లాడుతూ ఒకచోట కూర్చునే శంకరుడు ఆ చోటు విడిచిపెట్టి ఆసేతు హిమాచల పర్యంతమో పాదచారి అయి పర్యటిస్తూ లోకానికి బోధ చేస్తూ తిరగవలసిన అవసరం ఎందుకు వచ్చింది? విష్ణువు యొక్క మాట నిలబెట్టడానికి వచ్చింది శంకరుల అవతారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.